హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఈరోజు ఫ్రైడే కదండి, దొడ్డుప్పును పసుపు వేసి ఇల్లు మాప్ పెడుతున్నాను. హలో అండి, ఇప్పుడైతే నా స్నానం అయింది, పూజ రూమ్ కూడా శుభ్రం చేసిన. ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్ళేది ఉంది, అందుకోసమని కొంచెం తొందరగా పనులు అయితే చేస్తున్నాను. సో టైం వచ్చేసి 8:30 అయింది. 9:30 వరకైనా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి అయితే చూస్తున్నాను, కొంచెం ఎండగాక ముందు. సో ఇప్పుడు పూజ దగ్గర సామాన్లు అయితే క్లీన్ చేసి దీపారాధన చేసుకుంటాను. సో ఇప్పుడైతే గడప కడిగి పసుపు రాసి కొంచెం బొట్లు అయితే పెడతాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గడపకి కూడా కొంచెం చెదలైతే స్టార్ట్ అవుతుందండి. నేనైతే గమాక్షన్ పౌడర్ అవన్నీ కూడా వేస్తున్నాను, కానీ మనం రెగ్యులర్గా గడపను కడుగుతూ ఉంటాం కదా. సో ఆ చెదలైతే అసలు పోయే విధంగా అయితే లేదు. ఇక్కడ వచ్చేసి పసుపు రాస్తున్నాను. వైట్ కలర్ పిండి లాంటివి ఏమీ వేయను, పసుపు రాసి ఓన్లీ కుంకుమతోటే బొట్లు పెడతాను. సో పూజ సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నాను. పూజ సామాన్లు శుభ్రం చేయడం అయిపోయింది. సో ప్రమిదలకైతే మళ్ళీ ఒకసారి గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసుకున్నాను. సో ఈరోజైతే ఎక్కువ పువ్వులు కూడా లేవండి, ఎందుకో చెట్టుకి మాకు దొరికేవే ఈ ఎల్లో కలర్ పువ్వులు. మాకైతే ఇంకా అసలు ఈరోజు పువ్వులు కూడా లేవు. ఇంకా నేను రెడీ అయిపోయినా వెళ్ళడానికి. వెళ్ళేసరికి 10:30 అట్లా అయిపోయిందండి. వెళ్ళి వచ్చిన తర్వాత నా ఫేస్ చూడండి ఎట్లా కనబడుతుందో. వెళ్ళేటప్పుడు మంచిగా ఉండే నీట్గా, వచ్చిన తర్వాత మొహం అంతా వాడిపోయింది ఎండకి. చాలా ఎండ ఉందండి, రోడ్డు వేడి చాలా ఉంది. 10:30కే ఫుల్ ఎండ ఉన్నది. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ పనులు అయితే చేయాలి కదా. వెళ్ళేటప్పుడు అయితే ఒక 2 ఇడ్లీలు అయితే తిన్నాను, టిఫిన్ చేసామన్నమాట. ఇంట్లో ఏం చేయలేదు కదండి, చాయ్ ఒకటే తాగిన. ఇడ్లీ తినేసి హాస్పిటల్కి అయితే వెళ్ళిన. సో ఏం చెప్పారు ఏంటిది అనేది అయితే చెప్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత అయితే రైస్ కడిగి పెడతామని చెప్పేసి రైస్ చెరిగి గిన్నెలో వేసుకొని కడుగుతున్నాను. ఆ ఎండకి వెళ్ళొచ్చిన తర్వాత అయితే అసలు ఓపిక లేదండి, కానీ ఇంకా తప్పదు. కంపల్సరీ ఒక 2 నిమిషాలు మనం ఓపిక తెచ్చుకొని రైస్ పెట్టి కొంతసేపు అట్లా ఒరగచ్చు అన్నం అయ్యేలోపు, అందుకోసమని కడుగుతున్నాను. ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టేసి నేనైతే ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా 1/2 అవర్ కదండి 1 అవర్ దాకా కూడా రెస్ట్ తీసుకున్నాను. కిచెన్లోకి వచ్చిన వంట చేద్దాము, కర్రీ చేద్దామని చెప్పేసి. సో వచ్చేసరికి ఇక్కడ నేను రాస్తున్నాను కదా చీమల మందు. సో అది రాసే టైంలో అక్కడ మూలకి ఒక సీసా ఉంటుందండి, అది సాస్ బాటిల్. ఇన్ని రోజులు దాంట్లో మనీ ప్లాంట్ ఉండేది, అయితే అది కింద పడింది, కాలు మీద పడ్డది అనమాట. సో ఇంకా నయమైందండి, నా కాళ్ళకి ఏం గుచ్చుకోలేదు, పలిగింది. సో అవన్నీ ఎత్తి ఇంకా బయట పడేసి ఇంకా కిచెన్లోకి అస్సలే వెళ్ళలేదు ఇక కొంతసేపటి దాకా. మా వారికి ఫోన్ చేసి ఏమైనా కర్రీ తీసుకురా అని చెప్తే, లేదు నేను వచ్చిన తర్వాత నేనే చేస్తాలే పప్పు అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఆయన వచ్చి చేసి ఇంకా నాకు ఇంకా ఫుల్ కిచెన్లో పని అయిపోతుంది అని చెప్పేసి తొందరలో వేసి ఇక్కడ పప్పు చేస్తున్నాను, టమాటో పప్పు. తను వచ్చి కిచెన్లోకి వచ్చిండంటే ఆ మంచిగా నీట్గా ఉన్న కిచెన్ కూడా ఇంకా గందరగోళం అయిపోతుందండి వాళ్ళు వంట చేస్తే కనుక. ఇంకా మెల్లిగా ఓపిక తెచ్చుకొని ఇక్కడ పప్పు అయితే పొయ్యి మీద వేసేసిన, వాటర్ పోసి ఇంకా మూత పెట్టి. హలో అండి, సో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళానని చెప్పిన కదా. సో వెళ్ళానండి, మార్నింగ్ 10:30 అయింది. నేను ఎంత మార్నింగ్ రెడీ అయినా వెళ్ళేసరికి కొంచెం ఎండ్ అయిపోయింది. సో వెళ్ళిన తర్వాత వచ్చేసి చెకప్స్ అన్నీ చేశారనమాట. సో హార్ట్ బీట్ అదంతా చూసి బ్లడ్ టెస్ట్ చేశారు, బ్లడ్ ఎంత ఉంది అని చెప్పేసి. ఇప్పటి నుండి ఎవ్రీ మంత్ చేస్తారంట బ్లడ్ టెస్ట్. సో బ్లడ్ వచ్చేసి కొంచెం తగ్గిందనమాట. లాస్ట్ మంత్ 12 ఉండేది, ఈ మంత్ అయితే 10 వచ్చిందనమాట. బ్లడ్ 10కి వచ్చేసింది. సో ఇంకా డాక్టర్ అయితే చెప్పారనమాట, కేర్ఫుల్గా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్పి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం. అండ్ బీపీ కూడా చాలా డౌన్ ఉన్నదనమాట. సో కొంచెం కోపం చేసిండ్రనమాట డాక్టర్. సో ఇంకా మెడిసిన్ అయితే రాసిండ్రు, మెడిసిన్ తీసుకొని అయితే వచ్చేసిన. ఇంకా స్కానింగ్ అది ఏం చేయలేదండి, నెక్స్ట్ మంత్ చేస్తారనుకుంటా స్కానింగ్ అది. హాస్పిటల్ అయితే తొందరనే అయిపోయింది. ఇంకా నేను వెళ్ళింది అయితే గవర్నమెంట్ హాస్పిటలే. లాస్ట్ మంత్ కూడా చెప్పినా కదా. సో
బాగానే చూస్తున్నారు. సో ప్రైవేట్లో ఇచ్చే మెడిసినే, గవర్నమెంట్లో కూడా అవే మెడిసిన్ అండి. సో బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్ ఈ మూడే ఇస్తారు అంతే. అవి ఇవి సేమ్ అన్నమాట. ఇంకా ఎక్స్ట్రాగా అయితే ఏమీ లేవండి. కాంప్లికేషన్స్ ఇవే. బీపీ కొంచెం డౌన్ ఉంది అండ్ బ్లడ్ తక్కువ ఉంది. ప్రస్తుతానికైతే ఇలా ఉందన్నమాట. మెడిసిన్స్ అయితే ఇచ్చిర్రు. కొంచెం మిల్క్ పౌడర్ అయితే బయట తీసుకోమని చెప్పేసి అయితే రాశారనమాట. సో అదైతే ఒకటి బయట తీసుకొచ్చుకుంటే బెటరు. మా బాబు అప్పుడైతే నేను మిల్క్ పౌడర్స్ అవన్నీ ఏమి కూడా వాడలేదు. నాకు ఎందుకో కొంచెం నచ్చదనమాట, స్మెల్ పడది. ఈసారి కూడా లాస్ట్ మంత్ రాశారు, సో తీసుకోలేదు. ఈ మంత్ తీసుకోమని చెప్పారనమాట. సో తీసుకుంటాను. అండ్ కొంచెం బీపీ పెరగడానికి అయితే ఓఆర్ఎస్ ఇచ్చారనమాట. ఓఆర్ఎస్ 2 ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను పెద్దవి. సో వాటిని అయితే ఒక 1 వీక్ కంటిన్యూగా తాగమని చెప్పారు. సో అదనమాట. ఇప్పుడైతే భోజనం చేసేసి కొంచెంసేపు పడుకొని లేచినాను. ఇంకా మా చిన్న కన్నయ్య అయితే ఇంకా పండుకోలేదు, లాలీపాప్ తింటున్నాడు. వాడు తిన్నాడు. తిన్నావా లేదా? తిన్నావా? తిన్నాడు. 3-4 డేస్ అవుతుంది మధ్యాహ్నం పడుకుంటలేడు. సాయంత్రం మంచిగా 7:30-8 ఫుల్ స్లీప్ అనమాట భోజనం చేసిన తర్వాత. ఇట్లనే మంచిగా ఉంది. మధ్యాహ్నం పడుకోబెడితే నైట్ 12 అవుతుంది. ఇప్పుడు మంచిగా 8కే పడుకుంటున్నాడు కదా. బంగారు కొండ కదా చూడు. సో అదనమాట. ఇప్పుడైతే తినేసిన. ఇంకా కొంచెం పనులు అయితే ఉన్నాయి. గిన్నెలు ఉన్నాయి తోమాల్సినవి. వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి. 2 డేస్ అవుతుంది వేయక. సో వాటిని వేసి మిగతా పనులు అయితే చేస్తాను. ఇంకా బట్టలు అయితే వేసినానండి. సర్ఫ్ వేసి ఇక్కడ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ చేయకైతే చాలా రోజులు అవుతుందండి. ఆల్మోస్ట్ 3 months దాకా అవుతుంది. మంత్లీ ఒకసారి చేయాలనుకుంటున్నాను. బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు, హాస్పిటల్కి వెళ్ళొచ్చేటప్పుడు అయితే తులసి మొక్కలు తీసుకొచ్చిన. లాస్ట్ టైం తీసుకొచ్చిన దగ్గరనే. సో పోయినసారి తీసుకొచ్చినవి అయితే నాటుకోలేదండి. మళ్ళీ ఈసారి తీసుకొచ్చిన. చూడాలి. వాటిని అయితే ఇప్పుడు వాటర్లో వేసి ఉంచిన. కొంచెం వాడిపోయినట్టు అయినాయి, మంచిగా అయినాయి. ఇప్పుడు కొంచెం మట్టి సెట్ చేసుకొని నాటుతాను. ఎట్లుంటుందేమో చూడాలి. నాకైతే మంచిగా అనిపిస్తలేదండి అస్సలకే. ఇంట్లో తులసి చెట్టు లేకపోతే నచ్చట్లేదు, అస్సలు బాగా అనిపించట్లేదు. సో మట్టిని అయితే సెట్ చేద్దామని చూసినానండి. సపరేట్ తులసి మొక్కల కోసం అయితే, తులసి మొక్క కోసం అయితే సపరేట్ సిమెంట్ కుండి. సో ఆ కుండీలో ఉన్న మట్టిని సెట్ చేద్దామని చూస్తే అది గట్టి పడిపోయింది. దాంట్లో వాటర్ పోసి అయితే ఉంచిన. వాటర్ అయితే కిందికి అస్సలు ఇనకట్లేదండి. ఇంకెందుకులే అని చెప్పేసి పాత కుండీ ఉన్నది చిన్నది. ప్రస్తుతానికి అయితే దీంట్లో ఒక 3 మొక్కలు అయితే వేశాను. ఇది నాటుకుంటే బెటరు. ఇంకా 4-5 ఉన్నాయి తీసుకొచ్చినవి. అవి అయితే నీళ్ళల్లో పెట్టేసి ఉంచిన. కొంచెం మట్టి తీసుకొచ్చి వేరే కుండీలో వాటిని కూడా నాటుతాను. 2 చెట్లు అయిపోతాయి, తులసి చెట్లు. ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఉన్న గిన్నెలను అయితే దోమేసిన. గ్యాస్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకున్నాను. బట్టలు అయినాయి. ఈలోపు బట్టలు కూడా ఆరేసిన. తర్వాత బాబు అయితే మ్యాగీ చేయి మమ్మీ అని చెప్పేసి అన్నాడు. వానికి మ్యాగీ చేసి కొంచెం అట్లా తినిపించిన. వాడికి ఏదో సంబరం అండి. ఎక్కువ చేసి ఏం తినడు. కొంచెం స్పైసీగా ఉంటే అస్సలకే తినడు. నేనైతే స్పైసీగానే చేస్తా కావాలని. ఎందుకంటే అది అంత హెల్దీ కాదు కాబట్టి ఎక్కువ తినకుండా ఉంటేనే బెటరు. మ్యాగీ చేసేసి బాబుకు పెట్టినాను. ఇంకా బట్టలు అయితే ఆరేసిన. సో కొన్ని బట్టలు ఎక్కువ ఏం లేవు, వాటిని అయితే ఆరేసిన. సో ఇది ఈరోజుటి వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.